భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని 2 ప్రపంచ కప్లను అందించడమే కాదు టాలెంట్ ఉన్న యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించి మెరుగైన రిజల్ట్స్ రాబట్టాడు అని పాక్ మాజీ ప్లేయర్ ఉమర్ అక్మల్ తెలిపారు. సహచరులకు సపోర్ట్ గా నిలిచి వారు మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పేర్కొన్నారు. 2013లో తన సమక్షంలో జరిగిన ఆసక్తికర సంఘటనను అక్మల్ తాజాగా వెల్లడించారు. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎంఎస్ ధోని ఎంత మద్దతుగా నిలిచాడో తాజాగా అక్మల్ వివరించాడు. అయితే పాక్ టీం సభ్యులమైన మేము 2012-13 సీజన్లో భారత పర్యటనకు వెళ్లాం. ఒకరోజు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, షోయబ్ మాలిక్, నేను కలిసి డిన్నర్కు వెళ్లాం. ఆ టైంలో ధోని దగ్గరకు టీమిండియా మేనేజర్ వచ్చి రన్స్ చేయలేక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీని తప్పించాలని ధోనికి తెలిపాడు. అప్పుడు ధోని స్పందిస్తూ ఫైన్, నేను కూడా ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు 6 నెలలు గడిచిపోయింది. రైనా కెప్టెన్సీ చేస్తాడు, కోహ్లీతో పాటు నాకు కూడా టికెట్ కొనండి అంటూ చెప్పాడు. వెంటనే మేనేజర్ దయచేసి కోహ్లీని జట్టుతో తీసుకెళ్లండి అని అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఉమర్ అక్మల్ వెల్లడించారు. కాగా టీమిండియా మేనేజర్ వెళ్లిన వెంటనే తాను మహేంద్ర సింగ్ ధోని వైపు ఆశ్చర్యంగా చూసి అలా ఎందుకు మాట్లాడావని అడిగితే దానికి ధోని చెప్పిన సమాధానం ఇప్పటికీ మర్చిపోలేనని పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఉమర్ అక్మల్ అన్నాడు. విరాట్ కోహ్లీ మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్. కేవలం 3-4 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన ఎలా పక్కన పెట్టేస్తారు అంటూ ధోని అన్నట్టుగా అక్మల్ చెప్పుకొచ్చాడు. ఒక ఆటగాడికి కెప్టెన్ నుంచి ఇలాంటి సపోర్ట్ లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని ఉమర్ అక్మల్ పేర్కొన్నారు.